ఫ్రై అయిపోయిన తర్వాత ఎమ్మీగా ఉన్నటువంటి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటుంది తెలుసా. ఇవైతే ఈజీగా అయిపోతుంది, ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. ఒక్కరమైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అక్కి బిస్కెట్స్ తినగా మళ్ళీ ఇంకొకటి ఏమో వెతుకుతావు ఎందుకు? ఓపెన్ ప్యాకెట్లు నువ్వు తీసుకెళ్ళి టీ పోసేసాను. అక్కిలో పోసేసినట్టు బిస్కెట్స్ రెడీగా ఉంది. స్టవ్ బంద్ చేసి ఈ యొక్క టీ విత్ మనం ఇంట్లో చేసుకున్నటువంటి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. హాయ్ అండి, ఈరోజు నేను గోధుమ పిండితోటి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. దానికోసమని మనకి ఎంత గోధుమ పిండి కావాలో దానికి సరిపడా ఇదైతే నేను తీసుకున్నటువంటి పిండి దగ్గర ఒక కేజీ వరకు ఉంటుంది పిండి. ఆ కేజీకి సరిపడా చెప్తాను. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు, ఒక 2 స్పూన్లు కారము, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ వచ్చేసి వాము తీసుకున్నాను. తర్వాత దీంట్లో మనము ఆయిల్ వేసుకోవాలి, వేడి నూనె. ఆ వేడి నూనె వేసుకుని ఆ వేడి నూనె వేడే లోపల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కదా ఇవన్నీ మంచి ఒక దాంట్లో కూడా కలిసేలా కలుపుకుందాము. వీటిలో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు వేస్తే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం తింటూ ఉంటే మన పంటి కిందకి వచ్చినప్పుడు ఆ యొక్క టేస్ట్ సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మిరియాలని మనము రోట్లో దంచుకుంటున్నాము, అది కూడా వేసుకుందాము. ఇలా ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేద్దాం. ఇలా రబ్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ కలిపిన తర్వాత మనము ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం కదా, ఆ యొక్క వేడి నూనె పోసేసుకుందాం. ఇదిగోని రోట్లో ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి మిరియాలు వేసుకోవాలి, బాగుంటుంది. పౌడర్ లాగా ఉండొద్దు, కచ్చాపచ్చగానే ఉండాలి. అప్పుడే ఆ యొక్క దానికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, మరి పౌడర్లా ఉన్నది తీసుకోవద్దు, అలానే బాగా కచ్చపచ్చగా ఉన్నది కూడా తీసుకోవద్దు. ఇప్పుడు ఇదంతా ఇలా తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, మిరియాలు ఉన్నటువంటివి బయటకు వచ్చేస్తుంది. తీసేసి కచ్చపచ్చగా ఉన్నది మాత్రమే తీసుకుందాం, ఓకేనా? ఇలా అన్నప్పుడు మనకి మిరియాలు బయటకు వెళ్ళిపోవాలి. మనకు తింటున్నప్పుడు ఆ మిరియాలు తాకాలి, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, మనము కచ్చపచ్చ దంచినటువంటి మిరియాల నుండి కొంతవరకు తీసేసుకొని, ఇదిగోండి మిరియాలు అనేటువంటివి ఇలా ప్లేట్లో అనేసి కొంచెం గట్టిగా ఉన్నవి కిందికి వెళ్ళిపోతాయి. తర్వాత ఇవి వేసేసుకొని కొంచెం మిరియాలు ఎక్కువగానే వేయాలి, అప్పుడు దానికి టేస్ట్ బాగుంటుంది. స్పైసీనెస్ అనేది సూపర్గా ఉంటుంది, ఓకేనా? మనం తిన్నప్పుడు మన పంటి కిందకి మిరియాలు ఎక్కువగా రావాలి, అప్పుడు సూపర్గా ఉంటాయి. కావాలంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. వీటిలో ఇప్పుడు మనము వేడి చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, ఈ యొక్క ఆయిల్ వేసేసుకుందాం. నూనె బాగా సలసలా మసులుతూ ఉంది, అలా మసిలినటువంటి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చేతితో అనొద్దు, ఆయిల్ వేడిగా ఉంది, దట్టు ఎండాకాలం కదా, చేతు పొక్కులు వచ్చేస్తాయి. ఇలా మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అన్నీ మంచి ఒక దాంట్లో కూడా మంచి కలిసేలాగా కలిపిద్దాం. చెప్పానుగా కాలుతుంది చూసుకోవాలి. ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మనము ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలిపేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్టే ఉందా లేదా అనేది. ఎలా తెలుస్తుంది అంటే, మన క్రిస్పీగా రావాలంటే పిండిని ఇలా టచ్ చేసి చూస్తే ఇలా రావాలి, అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చిన్న వాటర్ ఏమన్నా ఆ చేత పట్టుకుని చేత కిందికి పడనీయకు వేసి వాటర్ వేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలిపేసుకుని మినిమం ఒక 1/2 అవర్ సేపు పిండిని పక్కన నానబెట్టేసుకుందాము, ఓకేనా? చాలా నేను వేసేసుకుంటాను. పిండిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. చపాతీ పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి, అంతకంటే మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి.
ఫైనల్గా అయితే మనము బిస్కెట్స్ చేసేసుకున్నాను. చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దాన్ని మనము చపాతీలాగా రోల్ చేసేసి చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు బాగుంటాయి టేస్టీగా. ఇలా ఒక పైన ఒకటి వేసిన ఏం అంటుకోవు. ఇప్పుడైతే టీ పెట్టాను. టీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అల్లం టీ మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. అల్లం టీ ఇప్పుడు ఇలా వేసేసి ఇలా అన్నామంటే చాలు, మంచిగా సపరేట్ అయిపోతుంది. ఉన్నప్పటిని అడుగుతున్నా మా హస్బెండ్, చాలా రోజులు అవుతుంది. ఫైనల్గా అయితే ఈరోజు చేయడం అయింది బిస్కెట్స్. ఈవినింగ్ టైంలో టీకి కానీ లేదా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఏమైనా తినాలి అనిపిస్తుంది అంటే కొన్ని చిన్న గిన్నెలు వేసి ఇచ్చామనుకోండి, హ్యాపీగా ఆడుకుంటున్నో కాసేపు టీవీ చూస్తున్నో ఫోన్ చూస్తున్నో తినేస్తారు. బయటికి వెళ్ళి ప్యాకెట్ ఫుడ్ తెచ్చి ఇచ్చే కంటే ఇలాంటివి పెడితే బాగుంటుంది. చాయ్ అయితే మసులుతూ ఉంది. ఇవి కొంచెం స్లోగా అటు ఇటు అంటూ ఉంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవుతుంది, అయిపోయి ఇంకొన్ని ఇంతే. కప్స్ తీసేసుకొని అయిపోయి చాయ్ అయిపోయింది. ఇవి ఫ్రై చేయాలనేసి ఆగాను. నాన్న మొన్న ఎప్పటినో అడుగుతున్నాడు. ఇంకొన్ని వీటిని మనము స్లోగా కడుగు, అది ఒకసారి చూద్దామని టేస్ట్ చూస్తే క్రిస్పీగా ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఒక టేస్ట్ చూద్దాము. చేతి ఉంచుకొని పెట్టు, చేతి తడిగా పెట్టి మెత్తగా పెట్టి. అఖిల్ టేస్టింగ్ టైం. నా టేస్టింగ్ టైం అయిపోయింది. నాకు ఇది బాగా అనిపించింది. ఏమైంది, ఎలా ఉంది టేస్ట్? సాల్ట్ ఉప్పు కారం ఎలా ఉంది? చాలమ్మా, అంతకుడు ఎక్కువ తింటారేమ్మా. ఒకసారి నాన్న తిను, మెల్లిగా పోయి చాయ్ ఫస్ట్ టీ జల్లికడు. అందుకే చెప్తాను అట్లా మట్టి పోస్తాం, మెల్లిగా పట్టుకో. ఇప్పుడైతే టీ టైం అనమాట. టీ కాంబినేషన్ బిస్కెట్స్ చిన్న ఒక రెండు